హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించి నిన్న ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దాంట్లో షిఫ్ట్ 3 క్వశ్చన్స్, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ రిలేటెడ్ లేదా ఎకానమీ కరెంట్ అఫైర్ రిలేటెడ్గా చెప్పొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎమర్జ్డ్ విత్. సో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది దేనితో కంబైన్ చేశారు, దేనితో విలీనం చేశారు అని అడుగుతున్నారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో దానిని మనకి విలీనం చేయడం జరిగింది, మర్జ్ చేయడం జరిగింది. సో జనరల్గా ఇది కరెంట్ అఫైర్స్లోకి తీసుకోవచ్చు, ఎకానమీ ఓరియంటెడ్లో కూడా తీసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్స్లో అంటే మనం ఎలాంటివి చదివామంటే 1969లో ఫస్ట్ టైం బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు, జాతీయం చేయడం జరిగింది. 14 బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ని ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో తీసుకెళ్ళడం జరిగింది ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991గా చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో కనిపించాయి, బట్ ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీంతో పాటు బ్యాంకింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి కొన్నిసార్లు ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ కానీ, యాక్సిస్ బ్యాంక్ చైర్మన్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ కానీ, లేదా ఇవి కాకుండా అంటే ఆర్బీఐ యొక్క గవర్నర్, అది చాలా ముఖ్యం, శక్తికాంత్ దాస్ గారు, సో ఆర్బీఐ యొక్క గవర్నర్గా ఉన్నారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్గా మనకి తెలియాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, అలాగే ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రీఫార్మ్స్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే నరసింహన్. సో మైదవోలు నరసింహన్ని మనకి ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రీఫార్మ్స్గా ఇండియాలో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఎమ్ఎల్సిఫికేషన్గా అడిగారు. ఎమ్ఎల్సిఫికేషన్ అనేది కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో జనరల్గా కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్లో మీకు బేసిక్ కాన్సెప్ట్స్లో కనిపిస్తుంటుంది. హోమోజీనియస్ సొల్యూషన్, హెట్రోజీనియస్, హోమోజీనియస్, కొలైడల్, ఎమల్షన్ అని చెప్పేసి. సో దాంట్లో భాగంగానే అడుగుండొచ్చు. బట్ స్టూడెంట్స్ మనకి స్పెసిఫిక్గా క్వశ్చన్ ఏంటి అనేది చెప్పలేకపోయారు, కానీ కాన్సెప్ట్ అయితే దీని మీద వచ్చింది అని చెప్పడం జరిగింది. ఎమల్సిఫికేషన్ డెఫినేషన్ అయినా అడిగుండొచ్చు. అంటే జనరల్గా ఇమ్యూనిజబుల్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే లిక్విడ్స్ జనరల్గా స్వతహాగా వాటంతట అవి కలవవో, అలాంటి వాటిని మనకి ఒక స్టేట్లోకి తీసుకురావడానికి, ఒక స్టేబుల్ స్టేట్లోకి తీసుకురావడానికి జరిగే ప్రాసెస్ని మనకి ఎమల్సిఫికేషన్గా చెప్పొచ్చు. సో ఈ ప్రాసెస్లో కొన్ని ఏజెంట్స్ని ఎక్స్టర్నల్గా యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆయిల్ అండ్ వాటర్ తీసుకున్నారు అనుకోండి, సో ఆయిల్ అండ్ వాటర్ జనరల్గా కలవవు. సో అలాంటి వాటిని మనకి ఒక స్టేబుల్ పొజిషన్కి తీసుకురావడం కోసం కొన్ని ఏజెంట్స్ని యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎమల్సిఫికేషన్ ఏజెంట్స్గా కూడా పిలవచ్చు అనమాట. సో మేబీ ఎమల్సిఫికేషన్ ఏజెంట్స్ ఎగ్జాంపుల్స్ అడుగుండొచ్చు, లేదా ఎమల్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుండొచ్చు. బటర్ ఉంది చూసారా, సో బటర్, లేకపోతే ఎగ్ యోక్ అంటాం, ఎగ్ యోక్ కానీ, లేకపోతే జెల్లీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎమల్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్గా రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ అయినా అడుగుండాలి, లేదా డెఫినేషన్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ రిలేటెడ్గానైనా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ప్రీవియస్ షిఫ్ట్లో అన్నిట్లో కూడా, అంటే నిన్న జరిగిన షిఫ్ట్ కానీ మొన్న జరిగిన షిఫ్ట్ కానీ స్టూడెంట్ ఇచ్చిన బేస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పీరియాడిక్ టేబుల్ కానీ, మెటల్స్ కానీ, ఆల్కేన్స్ కానీ, సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఎమల్సిఫికేషన్ మీద రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆర్టికల్ 78. సో ఇది కూడా నేను ఒకసారి డిస్కస్ చేసాం. ఆర్టికల్ 78, 79, 51, 21A, 51A, సో ఇలాంటి వాటి మీద వస్తుంది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ డ్యూటీస్కి సంబంధించి. సో ఆ ఆర్టికల్ 78 అనేది మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్ మీద అడిగారని చెప్పారు. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో 51A ఆర్టికల్, దాని మీద అడిగారు అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఆర్టికల్ 21A ఏదైతే మనకి 6 to 14 years కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి, కనీస ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లోపు ఉండాలి, వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఆర్టికల్ ఉందో, ఈ ఆర్టికల్స్ గురించి ఆల్రెడీ మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో డిస్కస్ చేసాం. అది కాకుండా ఆర్టికల్ 78 అనేది షిఫ్ట్ 3కి సంబంధించి సో మనకి స్టూడెంట్స్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మేబీ చీఫ్ మినిస్టర్ రిలేటెడ్ కూడా ఆర్టికల్ 163 కానీ, 164 కానీ. 164లో ఏంటంటే గవర్నర్ అపాయింట్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టేట్ అని చెప్పేసి సో దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇలాంటివి అంటే మనం ఆల్రెడీ చూసాం. ఒకటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక విధులు అడిగారు, దాని తర్వాత ప్రాథమిక హక్కుల నుంచి అడిగారు, దాని తర్వాత ఆదేశిక సూత్రాల నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, లేదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. కింద మనకి కమెంట్స్లో కూడా వచ్చే వీడియోలో కొంతమంది పెట్టారు సుప్రీం కోర్ట్ రిలేటెడ్, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇలా సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఏంటంటే మనకి పార్ట్
పార్ట్స్ కానీ అంటే పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ లేకపోతే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, అమెండ్మెంట్ ముఖ్యంగా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని స్ట్రెస్ చేసి అడగడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ప్లాంట్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్. సో కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు ఏ టైంలో మనకి ప్రొడ్యూస్ చేస్తాయని అడిగారు, ఎట్ ద నైట్ టైం. సో రెస్పిరేషన్ ఇన్ నైట్ టైం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్. సో బయాలజీలో ప్రీవియస్ షిఫ్ట్స్లోనేమో మనం విటమిన్స్ కానీ లేకపోతే డిసీజెస్కి సంబంధించి కానీ, విటమిన్స్ డెఫిషియన్సీ వస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయని కానీ, ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉన్న డిఫరెన్స్ కానీ, ప్రొక్రియాటిక్ సెల్కి సంబంధించి కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ చూసాం. దాంతోపాటు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియకి సంబంధించి, సో అది ఎక్కడ ఏ పర్టికులర్ పార్ట్లో జరుగుతుంది, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా చూడడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ దీనిగా చెప్పచ్చు. అలాగే కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా ఏ లైట్లో జరుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం ఫోటోసింథసిస్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ ద టైమ్ ఆఫ్, సో ఏ లైట్లో జరుగుతుంది, రెడ్, గ్రీన్, బ్లూ ఇలా ఇవ్వడం జరిగింది. సో రెడ్ కలర్ లైట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్. సో ఫస్ట్ రిపబ్లిక్ డే అనేది మనకి జాన్ 26, 1950 సెలబ్రేట్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, 1946 డిసెంబర్ 6న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత 1949 నవంబర్ 26కి కాన్స్టిట్యూషన్ రాయడం కంప్లీట్ అయింది. అందుకే నవంబర్ 26 ఏదైతే ఉందో, నవంబర్ 26 అనేది మనకి కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవంగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 1950 జాన్ 26, 1950కి కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో ద ఫస్ట్ డే ఆఫ్ రిపబ్లిక్ డే కూడా అదే రోజున మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. సో కాబట్టి జాన్ 26, 1950 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కొన్ని ఇంపార్టెంట్ డేస్, మేబీ డేస్ అడగట్లేదు, ఎక్కడ మనమైతే డేస్ అయితే చూడలేదు. సో ఇది వరకు అయితే మనకి ఫస్ట్ షిఫ్ట్స్లో అంటే ఫస్ట్ స్టేజ్లో కానీ ఎన్టీపీసీలో కానీ ఎక్కువ డేట్స్ అడిగి ఉన్నారు. బట్ ఇప్పుడు ఏవైతే షిఫ్ట్ జరుగుతున్నాయో ఎక్కడా కూడా పర్టికులర్గా డేట్స్ అడగలేదు. ఏదైనా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ సమాజ్ అది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్, సత్యశోధక సమాజ్ అది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్, లేకపోతే రిపబ్లిక్ డే అడగకుండా రిపబ్లిక్ డే స్టార్ట్ అయిన ఇయర్ యాక్చువల్గా. సో ఇలా అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మేబీ కాన్స్టిట్యూషనల్ డే అడిగితే నవంబర్ 26గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు కాన్స్టిట్యూషనల్ డే యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎందుకంటే నవంబర్ 26, 1949 ఇయర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పటికి కాన్స్టిట్యూషన్ రాయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు ద సిడ్బీ. సో సిడ్బీకి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. సో ఫౌండెడ్ ఇన్ లక్నో 2 ఏప్రిల్ 1990. మేబీ సిడ్బీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగి ఉండొచ్చు. సో అది 1990లో ఎస్టాబ్లిష్ చేశారు, లేదా అది ఎక్కడుంది అని అడగచ్చు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లక్నోలో లొకేట్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఈ షిఫ్ట్లో 2 to 3 బ్యాంకింగ్ క్వశ్చన్స్ని డిఫరెంట్ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అంటే కొంతమంది స్టూడెంట్స్ మనకి బ్యాంకింగ్ నేషనలైజేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ రిలేటెడ్ చూసామని చెప్పడం జరిగింది. కొంతమంది ఏమో మనకి సిడ్బీకి సంబంధించిన క్వశ్చన్, లేదా ఏదైతే మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నామో సో ఆ క్వశ్చన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద 36th నేషనల్ గేమ్స్ ఇన్ 2022. 2022కి సంబంధించి 36వ జాతీయ క్రీడలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి, మేబీ ఏ సిటీస్లో జరుగుంటాయనే క్వశ్చన్ రిలేటెడ్ ఇది. సో గుజరాత్లో జరుగుతాయి. అండ్ గుజరాత్లో ముఖ్యంగా గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ అండ్ భావ్నగర్ ఈ ప్రాంతాల్లో మనకి 36th నేషనల్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయనుంది ఇండియన్ గవర్నమెంట్. అలాగే దీని యొక్క మస్కట్ వచ్చేటప్పటికి సింబల్ ఏషియాటిక్ లయన్. ఏషియాటిక్ లైన్ అనేది దీని యొక్క మస్కట్గా ఉండడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం కూడా. మేబీ పర్సన్స్ని అడుగుతున్నారు, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించిన అచీవ్మెంట్స్ అడుగుతున్నారు, నెక్స్ట్ వెన్యూస్ అని చెప్పేసి. మేబీ అలా షిఫ్ట్ 3లో ఇలా వెన్యూస్ లేదా ఆ ప్లేసెస్ గురించి అడుగుండొచ్చు. అలాగే ఇంకొన్ని ప్లేసెస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నవి చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి కదా, కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి మనకి ఏమంటారు, అది కండక్ట్ చేసే సిటీ ఏది అంటే బ్రిమింగ్హమ్. అండ్ నెక్స్ట్ ఫిఫా 2022 మనకి ఖతార్లో జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 2026 కూడా అనౌన్స్ చేశారు. ఫిఫా 2026 అనేది మనకి కెనడా అండ్ మెక్సికో, యుఎస్ఏ కేంద్రాలుగా మనకి 2026 ఫిఫా అనేది జరగనుంది. సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి 2024 2024లో మనకి ప్యారిస్ కేంద్రంగా జరగనున్నాయి. వింటర్ ఒలింపిక్స్ 2022కి సంబంధించి చైనాలో జరుగుతున్నాయి. సో అది ఒకటి. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ 2022కి మనకి హోస్ట్గా ఉండే కంట్రీ ఏది అంటే చైనా.
బట్ ప్రస్తుతం కోవిడ్ సివియారిటీ నేపథ్యంలో ఈ గేమ్స్ని ప్రస్తుతం ఆపేశారు అండ్ ఫర్దర్ డేట్స్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వన్, ఫస్ట్ డెఫ్ వరల్డ్ T20. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ డెఫ్ T20 వరల్డ్ కప్ అనేది నిర్వహించనున్నారు. హోస్ట్ చేసే ప్లేస్ ఏది అంటే కేరళ. సో కేరళ దీనిని హోస్ట్ చేయబోతుంది. ఇవి కొన్ని దీనికి రిలేటెడ్గా మనం గుర్తుపెట్టుకునే ఏమంటారు కరెంట్ అఫైర్స్ లేదా దానికి రిలేటెడ్ ప్లేసెస్గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పార్ట్స్, షెడ్యూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్టికల్స్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ షిఫ్ట్ చెప్పుకున్నప్పుడు చెప్తాం, మేబీ ఆర్టికల్స్ అడగకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అందుకే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న కొంతమంది విమెన్ రిప్రజెంటేటివ్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. లైక్ సరోజినీ నాయుడు గారు కానీ, విజయలక్ష్మి పండిట్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజ్ కుమారి అమృత కౌర్ కానీ, వీళ్ళని గుర్తుపెట్టుకోమన్నాం. అదే తరహాలో ఈ క్వశ్చన్ కూడా ఒరిజినల్గా అయితే మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అనేవి అప్ టు డేట్ మారుతూ ఉంటాయి. సో 448 ఆర్టికల్స్, దాని తర్వాత 470 ఆర్టికల్స్. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందర అప్డేషన్ని చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 22 పార్ట్స్ కదా, ఇప్పుడు మనకి 25 పార్ట్స్ అయ్యాయి. 8 స్కెడ్యూల్స్ కాస్త మనకి 12 స్కెడ్యూల్స్ కింద చేంజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే తరహాలో ఇంకేమైనా అడగచ్చు, మనకి అమెండ్మెంట్స్ గురించి అడగచ్చు, లేదా ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడైంది అని అడగచ్చు. 1951లో ఆర్టికల్ 368 ద్వారా మనకి ఫస్ట్ అమెండ్మెంట్, ఫస్ట్ సవరణ అనేది చేయడం జరిగింది. ఇలాంటివి, లేకపోతే ఎవరు రచించారని కానీ, కాన్స్టిట్యూషనల్ సింబల్ ఏదని కానీ, కాన్స్టిట్యూషనల్ డే ఏదని కానీ. సో టోటల్గా మనకి 22 మేజర్ కమిటీస్ ఉండేవి. సో దీనికి సంబంధించింది కానీ 2 years 11 months 18 days పట్టింది. అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఆ కేటగిరీలో క్వశ్చన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే మనం తరోగా మనం డిస్కస్ చేసుకుని ఉన్నామో, మాట్లాడుకుని ఉన్నామో, ఆ జోనర్లో అయితే క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు. అలాగే నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఫ్లిప్ లేదా క్రాస్లో మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా నాకు తెలిసి క్వశ్చన్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషనల్ పార్ట్స్ అని చెప్పారు. మేబీ కాన్స్టిట్యూషనల్ పార్ట్స్ క్వశ్చన్ నేరుగా అడుగుండొచ్చు, లేదా ఒక పార్ట్ని స్పెసిఫిక్గా తీసుకొని దాని యొక్క నేమ్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే డైరెక్ట్గా మనకి థర్డ్ పార్ట్ ఏది అంటే ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుంటుంది, లేదా ఫోర్త్ పార్ట్ ఏదంటే గుర్తుంటుంది, సెకండ్ పార్ట్ సిటిజన్షిప్ ఇది గుర్తుంటుంది. సో డైరెక్ట్గా 12th పార్ట్ కానీ 13th పార్ట్ కానీ ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది కాదు, ఇలా కూడా ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, త్రిపుర అఫీషియల్ లాంగ్వేజ్. యాక్చువల్గా త్రిపుర అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్ అంట. త్రిపుర అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి బెంగాలీ. ఎక్కువగా త్రిపురకి సంబంధించిన వాళ్ళు బెంగాలీ లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. నిన్న త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ చెప్పారు. ఈ రోజేమో త్రిపుర షిఫ్ట్ 3కి సంబంధించేమో త్రిపుర అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించింది. సో బెంగాలీ, దాంతోపాటు కోక్బ్రుక్ అనే లాంగ్వేజ్ని కూడా వాళ్ళు అఫీషియల్గా కన్సిడర్ చేస్తారు. రెండు కూడా త్రిపుర యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్ అనేవి మనకి 8th స్కెడ్యూల్లో ఉన్నాయి. టోటల్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి, 22 అధికార భాషలు ఉన్నాయి. 8వ స్కెడ్యూల్లో దీనిని మనకి పొందుపరచడం జరిగింది. అలాగే దేవనాగరి లిపితో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ కింద తీసుకున్నట్టుగా నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి. అండ్ ఆర్టికల్ 343కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ అఫీషియల్ లాంగ్వేజెస్లో వచ్చే రెగ్యులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అలా కాకుండా ఆ సిస్టమ్ని బ్రేక్ చేసి ఇలా అడుగుతున్నారు. అంటే నెక్స్ట్ మేబీ నేను అందుకే చెప్పాను, నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది చీఫ్ మినిస్టర్స్ అయినా, గవర్నర్ అయినా, క్వశ్చన్ అడిగినా అడగకపోయినా మీకు అవి షిఫ్ట్స్ అంటే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు డిఫికల్టీ చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, లేదా ఇలాంటి అఫీషియల్ లాంగ్వేజెస్, లేకపోతే స్టేట్ యానిమల్స్, నేషనల్ పార్క్స్, ఈ ఇన్ఫర్మేషన్లో మీకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో అసలు ప్రాబ్లం రాదు. 99% మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్స్ ఆప్షన్స్లో కనిపించినా, క్వశ్చన్ ఇచ్చినా అక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకున్న కొద్ది టైంలో నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ని ఒక్కసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇది కెమికల్ రియాక్షన్కి సంబంధించింది. మేబీ ఈ కెమికల్ రియాక్షన్ ఇచ్చి ఆన్సర్ అడిగి ఉండొచ్చు, లేదా దీన్ని ఇచ్చి ఇక్కడి నుంచి వీటిని అడిగి ఉండొచ్చు. మనకి కెమికల్ రియాక్షన్స్లో ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్, ఎండోథెర్మిక్ కెమికల్ రియాక్షన్, లేకపోతే ఆక్సిడేషన్, రిడక్షన్, సో ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జాంపుల్స్ని చాలా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. మేబీ వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద చిప్కో మూమెంట్.
సో చిప్కో మూమెంట్ ఇయర్ అడుగుండొచ్చు 1973, 1973లో సుందర్ లాల్ బౌకన్ స్టార్ట్ చేశారు చిప్కో మూమెంట్ అనేదాన్ని. దాని తర్వాత చాలామంది ఉత్తరాఖండ్లో విమెన్స్ కావచ్చు, సోషల్ రిఫార్మర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటలిస్ట్ కావచ్చు, పర్యావరణవేత్తలు, వీళ్ళందరూ కూడా మనకి ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇయర్ కానీ పర్సన్ని కానీ, ఎందుకు అంటే ఫారెస్ట్ ఏవైతే ట్రీస్ ఉన్నాయో, ట్రీస్ అనేవి కేవలం ఫుడ్ పర్పస్కి, ఫ్యూయల్ పర్పస్కి కాకుండా అవి ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడడం కోసం ఉండాలి అని చెప్పేసి, ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా ఉంచడం కోసం, సిస్టమేటిక్గా ఉంచడం కోసం ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో చిప్కో మూమెంట్ని స్టార్ట్ చేశారు. చిప్కో మూమెంట్ 1973లో ఉత్తరాఖండ్ ప్రాంతంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత నార్త్లో కొన్ని ప్రదేశాల్లో ఈ మూమెంట్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నర్మదా బచావో. సో నర్మదా బచావో అనే ఆందోళన మనకి ఎవరైతే మేధో పాట్కర్ ఉన్నారో సో ఆ పర్సన్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బిష్నోయి మూమెంట్ అని ఇంకొకటి ఉంది. సో బిష్నోయి మూమెంట్ అనేది రాజస్థాన్లో జరిగింది. దీన్ని అమృతాదేవి అనే పర్సన్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది చెట్లని కాపాడడం కోసం. నెక్స్ట్ కేరళకి వచ్చేటప్పటికి సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. కేరళలోని పెహల్గట్ అనే ప్రాంతంలో ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనే దాన్ని మనకి నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటకలో ఆపికో మూమెంట్ అని చెప్పేసి జరిగింది. పాండురంగ హెగ్డే ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క నేతృత్వంలో ఆపికో మూమెంట్ కర్ణాటకలో జరిగింది. కేరళలో సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ బిష్నోయి మూమెంట్ రాజస్థాన్లో జరిగింది. నర్మదా బచావో అనేది మేధో పాట్కర్ మనకి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవి కొన్ని మూమెంట్స్ ఇండియాలో మనకి పర్యావరణానికి సంబంధించి జరిగినవి. నిన్న 2 షిఫ్ట్స్లో మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో, ఇందులో ఇండియా అనేది లీస్ట్ ర్యాంక్కి రావడం జరిగింది 180, అది ఒకటి. సో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా థీమ్ లాంటిది అడిగారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలా అదే జోనర్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక మూమెంట్ని కూడా షిఫ్ట్ 3లో అడగడం జరిగింది. సో ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ నేరుగా అడగకపోవచ్చు, లేకపోతే ఏ స్టేట్ అని కాంబినేషన్తో అడగచ్చు. ఇంకా డిఫికల్టీ లెవెల్ పెంచాలి అనుకుంటే మేబీ వీటి యొక్క ఇయర్స్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. మీకు టైం ఉంటే ఒకసారి ఇయర్స్ చూడండి, లేకపోతే జస్ట్ పర్సన్స్ అండ్ పేర్లని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఓమ్స్ లా. ఇది ఫిజిక్స్ ప్రాబ్లం రిలేటెడ్ అండి. నేను చెప్పాను కదా కొన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో అది ఫార్ములా బేస్డ్ మీద వస్తున్నాయి. అండ్ ఆ ఫార్ములా గుర్తున్న వాళ్ళు చెప్పాను, మనకి ఓమ్స్ లా మీద ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఫార్ములాని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద రామకృష్ణ మిషన్. సో రామకృష్ణ మిషన్ అనేది మనకి 1897లో ఎస్టాబ్లిష్ చేయబడింది. లేదా రామకృష్ణ మిషన్ అనేది మనకి పర్ఫెక్ట్గా స్టూడెంట్స్ చెప్పగలుగుతారు. ఆ తర్వాత ఆప్షన్స్ బేస్డ్ కానీ లేకపోతే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ మ్యాక్సిమం వాళ్ళు లేకపోవచ్చు. కాబట్టి రామకృష్ణ మిషన్ని బేస్ చేసుకుని మనం ఆ కాన్సెప్ట్ చూద్దాం. రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్ చేశారంటే 1897 ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు స్వామి వివేకానంద. సో దాని తర్వాత మిగతా ప్లేసెస్లో దీనిని మనకి స్ప్రెడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి ఒక గాంధీ పీస్ ప్రైజ్ అనేది కూడా లభించింది. గాంధీ శాంతి బహుమతి అనేది మనకి రామకృష్ణ మిషన్కి లభించడం కూడా జరిగింది. ఇది దీనికి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్. నిన్న మనం చూసాం ప్రీవియస్ షిఫ్ట్స్లో బ్రహ్మ సమాజ్ అనే దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. దానికి రిలేటెడ్ క్వశ్చన్ 1828లో అని చెప్పేసి ఇయర్ అడిగారు. అండ్ నెక్స్ట్ సత్యశోధక సమాజ్కి ఇయర్ అడిగారు. దాన్ని జ్యోతిబా పులే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్య సమాజ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. స్వామి దయానంద సరస్వతి ఎస్టాబ్లిష్ చేశారు. సో పర్సన్ని కానీ ఇయర్ కానీ లేదా పర్టికులర్గా దానికి సంబంధించిన కాజ్ ఏమన్నా ఉంటే సో ఆ 3 కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ ఇప్పుడున్న క్వశ్చన్ ట్రెండింగ్కి అది చాలా ఇంపార్టెంట్. కేవలం పేరు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ పర్సనే కాకుండా దానికి సంబంధించిన కాజ్ కానీ మ్యాక్సిమం కుదిరితే కొన్ని ఇయర్స్ని కానీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఇయర్ని ఇండికేట్ చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రార్థనా సమాజ్ అనేదాన్ని ఆత్మారాం పాండురంగ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాని తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ అని చెప్పేసి ఉంది. సో దీనిని మదర్ టెరిసా ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ నెక్స్ట్ భారతీయ విద్యా భవన్ అని ఉంది. దానిని కేఎం మున్షి అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ పీపుల్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేశారు. విశ్వభారతి ఏమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, భారతీయ విద్యా భవన్ ఏమో కేఎం మున్షి గారు ఎస్టాబ్లిష్ చేశారు. అది రెండింటికి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని గోపాలకృష్ణ గోఖలే గారు ఎస్టాబ్లిష్ చేశారు. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ అనే దాన్ని లాలా లజపత్ రాయ్ గారు ఎస్టాబ్లిష్
చేశారు. కొంచెం ఈ రెండు నేమ్స్ చూడడానికి ఒకలాగే ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ అనే దాన్ని లాలా లజపత్ రాయ్ గారు, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే దాన్ని మనకి గోపాలకృష్ణ గోఖలే గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ ప్రొడ్యూస్. సో మనకి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఏం ప్రొడ్యూస్ చేస్తాయని అడుగుతున్నారు. హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రూప్ డి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి అండ్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే కొన్నిసార్లు మెటల్స్ బేస్తో కూడా రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాటిని మనకి యాంఫోటెరిక్ మెటల్స్ అని కూడా పిలుస్తారు. యాంఫోటెరిక్ మెటల్స్ అంటే సో ఏ మెటల్స్ అయితే మనకి బేస్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తాయో అలాంటి వాటిని యాంఫోటెరిక్ మెటల్స్ అని చెప్పేసి అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం జింక్ని తీసుకోవచ్చు, అల్యూమినియంని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బేస్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకున్నాం అనుకోండి. సో సోడియం హైడ్రాక్సైడ్తో కనుక ఒకవేళ రియాక్ట్ అయితే సో మనకి సోడియం జింకేట్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే సోడియం జింకేట్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా హైడ్రోజన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ మెటల్స్ రియాక్ట్ విత్ బేస్ అండ్ గివ్స్ హైడ్రోజన్, సో దట్ కైండ్ ఆఫ్ మెటల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ యాంఫోట్రిక్ మెటల్స్గా పిలవచ్చు. సో ఈసారి ఎగ్జామ్లో యాంఫోట్రిక్ మెటల్స్ ఎగ్జాంపుల్ అడిగితే జింక్ అండ్ అల్యూమినియం లాంటివి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. లేదా మెటల్స్ నార్మల్గా యాసిడ్స్ రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద పంచాయతీరాజ్ సిస్టమ్. మేబీ ఆర్టికల్స్ రిలేటెడ్ అడిగి ఉండొచ్చు, పర్టికులర్ ఆర్టికల్స్, లేదా గ్రామ సభ అని చెప్పేసి పర్టికులర్గా ఉంటుంది. అంటే గ్రామ సభలో ఎవరెవరు ఉంటారు, గ్రామ సభ పంచాయతీరాజ్ సిస్టంలోకి వస్తుందా, ఇలాంటివి. మేబీ ఆర్ఆర్సీ జోనర్లో ఇలాంటివి అడగడం అనేది చాలా రేర్. మేబీ 73rd అమెండ్మెంట్ యాక్ట్ కానీ, లేదా పంచాయతీరాజ్ డే కానీ, లేదా 73rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన ఇయర్ కానీ, లేదా ఫస్ట్ వచ్చిన స్టేట్ పంచాయతీరాజ్ సిస్టమ్ రాజస్థాన్లో, సెకండ్ వచ్చిన స్టేట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో, లేదా నిన్న సెకండ్ షిఫ్ట్లో అడిగినట్టుగా ఏ స్టేట్స్లో పంచాయతీరాజ్ సిస్టమ్ లేదు. సో నాగాలాండ్ లాంటి స్టేట్స్లో పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది లేదు. లేదా పెసా యాక్ట్, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అనేది 1996లో తీసుకురావడం జరిగింది. 1992 73rd అమెండ్మెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత 1996లో పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అనేది కూడా రావడం జరిగింది. లేదా బల్వంత్ రాయ్ కమిటీ ఫస్ట్ కమిటీని వేశారు 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వస్తే 1959లో రాజస్థాన్లోని నాగౌర్ అనే ప్రాంతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అయింది. లేదా సర్పంచ్ని ఎట్లా ఎన్నుకుంటారు దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా అడుగుండొచ్చు. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ డెప్త్ అడిగితే సో లార్డ్ రిప్పన్ అలాంటివి కానీ ఏమైనా అడిగి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మనకి పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి పర్టికులర్గా ఏ ఆర్టికల్ అనేది స్టూడెంట్ మెన్షన్ చేయలేకపోయారు కాబట్టి మేబీ ఇందులోంచి ఏమన్నా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా డివిజన్స్, పంచాయతీరాజ్ సిస్టంలో ఏమైనా డివిజన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్. సో మనకి రాష్ట్రపతి పాలనకి సంబంధించిన ఆర్టికల్ 356. యాక్చువల్గా ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి అన్నారు. సో మనకి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి డిఫరెంట్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి ఉంది కదా, జాతీయ అత్యవసర పరిస్థితి, అది ఆర్టికల్ 352లోకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్లో మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలనని విధించడం జరుగుతుంది. సో దాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356లోకి రావడం జరుగుతుంది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి, అది ఆర్టికల్ 360లోకి రావడం జరుగుతుంది. సో ఈ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో స్టూడెంట్ గుర్తున్న వరకు మనకి ప్రెసిడెంట్ రూల్ రిలేటెడ్, ప్రెసిడెంట్ రూల్కి సంబంధించింది, ఎమర్జెన్సీకి సంబంధించిందిగా అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఎమర్జెన్సీలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది ఆర్టికల్ 360, నేషనల్ ఎమర్జెన్సీ 352 అండ్ స్టేట్ లేదా ప్రెసిడెంట్ రూల్ స్టేట్లో మనకి 356. సో మేబీ ఇంత సింపుల్గా కాకపోతే నెక్స్ట్ షిఫ్ట్స్లో ఇంకొంచెం డిఫికల్ట్గా పెంచాలి అన్నా, లేదా ఇంకొంచెం డెప్త్గా క్వశ్చన్ని అడగాలన్నా మేబీ ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు అంటే 3 times వరకు ఇప్పుడు జరిగింది మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది. సో దాంట్లో ఒకసారి వచ్చేటప్పటికి 1962 to 68 మధ్యలో ఒకసారి జరిగింది ఇండో చైనా వార్. సెకండ్ షిఫ్ట్లో కూడా మనకి పంచవర్ష ప్రణాళికలకి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. అవి కొంచెం డిఫరెంట్గా వచ్చినట్టు కూడా చెప్పారంటే మనకి మూడవ పంచవర్ష ప్రణాళిక టైంలో 3rd 5-year ప్లాన్లో ఇండో చైనా వార్ అనేది జరిగింది. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇండో చైనా వార్ అనేది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగింది అని చెప్పేసి 3rd 5-year ప్లాన్ 1961 to 65 మధ్యలో అది. సో 1962 to 68 ఏదైతే ఉందో చైనాకి ఇండియాకి మధ్య జరిగిన వార్ సందర్భంగా మనకి 352 ప్రకారం నేషనల్
ఎమర్జెన్సీ ఇచ్చారు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 1971లో వివిగిరి టైంలో మనకి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత 1975 టైంలో మనకి నేషనల్ ఎమర్జెన్సీని ఇచ్చారు. ఈ మూడిట్లో కూడా ఒక క్వశ్చన్ని డిఫరెంట్గా అడగచ్చు. ఎన్ని టైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే 3 టైమ్స్, లేదా ఇందులో 2 సార్లు మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే బయట ప్రాంతాల నుంచి ఇండియా మీదకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ 2 నేషనల్ ఎమర్జెన్సీస్ అనేవి విధించబడ్డాయి. కానీ ఇండియాలో పొలిటికల్ అన్స్టెబిలిటీ వల్ల నేషనల్ ఎమర్జెన్సీ విధించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1975. 1975లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆర్టికల్ 352 ప్రకారం భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని లేదా అత్యవసర స్థితిని మనకి విధించడం జరిగింది. సో ఇవి అండి ఓవరాల్గా మీరు దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్, అయోడిన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్డ్. అయోడిన్ డెఫిషియన్సీ అనేది డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందంటే గైటర్. యాక్చువల్గా పేపర్ మనకి మోడరేట్ టు డిఫికల్ట్ ఉంది. క్వశ్చన్స్ వచ్చేటప్పటికి అన్ప్రెడిక్టబుల్, అంటే ఒకదానికొకటి కాన్సెప్ట్ రిలేటెడ్ లేకుండా క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ కామన్ క్వశ్చన్స్ మీకు ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్స్లో అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకున్న క్వశ్చన్స్ టాలీ అయిన ప్రకారం చూసుకుంటే, ఒకటి కెమిస్ట్రీ అండ్ రెండోది వచ్చేటప్పటికి బయాలజీ, 3 హిస్టరీ. ఈ మూడిట్లో మాత్రమే ఇంటర్లింక్ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా 99% 2021 జోనర్లో అడుగుతున్నారు. ఇంకా మిగతా ఏదైతే 1% ఉందో అది జూన్ లేదా జూలై స్టార్టింగ్ వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి మాత్రం మనకి ఒక పర్టికులర్ ఐడియా అయితే వచ్చింది. అది కూడా ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా మనకి స్పోర్ట్స్కి సంబంధించినవి ఎక్కువగా వస్తున్నాయి. స్పోర్ట్స్కి సంబంధించినవి మ్యాక్స్ టు మ్యాక్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి డెఫిషియన్సీస్, విటమిన్స్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులోదే ఇది కూడా, ఎందుకంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వస్తుంది, లేకపోతే విటమిన్ సికి సంబంధించి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ షిఫ్ట్స్లో చూసాం. అలాంటిదే ఇది కూడా మనకి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గైటర్ అనే వ్యాధి వస్తుంది. సో దీన్ని రెమెడీ కూడా అంటే దీని ట్రీట్మెంట్లో కూడా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన అయోడిన్ 131 అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయోడిన్ 131 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని గైటర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. ఇది ఎందుకు వస్తుందంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది. బయాలజీ కనుక మీరు చూసుకోవాలి క్విక్గా అనుకుంటే విటమిన్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. విటమిన్స్ డెఫిషియన్సీస్, దాని తర్వాత ఒకసారి డిసీజెస్ చూడండి. దాని తర్వాత ఖచ్చితంగా ప్లాంట్ అండ్ యానిమల్ రిలేటెడ్, ప్లాంట్కి సంబంధించి సెల్ స్ట్రక్చర్ కావచ్చు, లీవ్స్ పార్ట్స్ కావచ్చు, కిరణజన్య సంయోగ క్రియ కావచ్చు, వీటికి సంబంధించి ఒక్కసారి బేసిక్ కాన్సెప్ట్స్ చూడండి. యానిమల్కి సంబంధించి ఏంటంటే కొన్ని డయాగ్రామ్స్ లాంటివి ఇచ్చి పిక్చర్స్ ఇస్తున్నారంట. ఇచ్చి ఒక పిక్చర్ లేదా ఒక ఆప్షన్ని మిస్ చేసి అక్కడ ఏం వస్తుంది అని అడుగుతున్నారంట. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా సో మనకి స్టూడెంట్స్ ఆన్సర్ చేసినట్టు, స్టూడెంట్స్ మనకి చూసినట్టుగా ఎగ్జామ్లో చెప్పడం జరిగింది. అలాంటివి మనం ఇక్కడ రిప్రజెంట్ చేయలేం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ పార్ట్స్ లాంటి డయాగ్రామ్స్ ఇచ్చేసేసి 4th పార్ట్ లేదా అక్కడ ఏం వస్తుంది, ఏ కైండ్ ఆఫ్ నేమ్ రావచ్చు అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారంట. నెక్స్ట్ వన్ చూద్దాం. బంధన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. బంధన్ బ్యాంక్ అనేది 2001లో ఎస్టాబ్లిష్ అయింది. యాక్చువల్గా 3 to 4 మనకి బ్యాంకింగ్ క్వశ్చన్స్ వచ్చాయి, బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అది డిఫరెంట్ సోర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఇచ్చిన క్వశ్చన్స్. మేబీ నేను చెప్పినట్టు నేషనలైజేషన్ మీద అడుగుండొచ్చు, లేదా మర్జింగ్ విలీనం చేసిన దాని మీద అడుగుండొచ్చు, లేదా డైరెక్ట్గా చైర్మన్ పేరు అడుగుండొచ్చు, అంటే సిడ్బీ బ్యాంక్కి ఎవరు, లేకపోతే ఎస్బీఐకి ఎవరు, ఇట్లా, లేకపోతే నెక్స్ట్ డైరెక్ట్గా ఇయర్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చూస్తే మీకు డిఫికల్టీ అనిపించేది ఎక్కడంటే ఇయర్స్, పర్టిక్యులర్గా మనకి ఇయర్స్ అడగడం జరుగుతుంది. మీకు కనుక టైం ఉంటే ఒకసారి కొన్ని కాన్సెప్ట్స్లో మీకు ఏదైతే కామన్ కాన్సెప్ట్స్ అనిపిస్తున్నాయో ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి అట్లీస్ట్ 5 to 6 ఏవైతే మనకి ఉన్నాయో వాటి యొక్క ఇయర్స్ అనేవి చూసుకోండి. మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయి. ఎందుకంటే అన్నీ మనం చదవలేం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, థియోసాఫికల్ సొసైటీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, నెక్స్ట్ భారతీయ బ్రహ్మ సమాజ్, వహాబీ మూమెంట్, అలీగర్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, ఇలా 6 నుంచి 7 ఏవైతే మీకు బాగా వచ్చో వాటి ఇయర్స్ని ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, మారుతి సుజుకి ఎస్టాబ్లిష్డ్ ఇన్. మారుతి సుజుకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడిగారంట. సో 1981. మేబీ క్వశ్చన్ ఇలా అడగకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ పార్ట్ కాబట్టి. మారుతి సుజుకి ఏదైతే ఒరిజినల్గా హెడ్ క్వార్టర్స్ ఏమైనా అడుగుండొచ్చు, గురుగ్రామ్, ఎందుకంటే 2021లో మారుతి సుజుకి కరెంట్ అఫైర్స్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021. దీనిని డిసెంబర్లో ఆమోదించడం జరిగింది. డిసెంబర్ 2nd వీక్లో ఇది కరెంట్ అఫైర్లో ఉంది, 2021 డిసెంబర్ 2nd వీక్లో. ఎందుకంటే దీనిని డిసెంబర్ కన్నా 5 నెలల ముందరే ప్రతిపాదించారు. ఇండియాలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఒకటి తీసుకురావాలి, డ్యామ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తూ పోతున్నారు, దాని లీకేజెస్ కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ మెకానిజాన్ని కానీ సో కంప్లీట్గా మనకి మానిటర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని డిసెంబర్లో అమలుపరిచిన తర్వాత దీనికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి ఫెబ్ మంత్లో రావడం వల్ల ఫెబ్ మంత్ కరెంట్ అఫైర్స్ 2022, జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ 2022లో కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ గత 4 నెలల నుంచి ఈ కరెంట్ అఫైర్ ప్రతిసారి మనకి రిపీట్ అవుతూ ఉంది. సో దాన్ని మేబీ నేరుగా అడుగుండొచ్చు 2021. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు పీరియాడిక్ టేబుల్, మేబీ మ్యాండెలీవ్స్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించి అడుగుండొచ్చు, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లేదా గ్రూప్స్ క్లాసిఫికేషన్, హాలోజన్స్ ఎగ్జాంపుల్స్, చాల్కోజన్స్ ఎగ్జాంపుల్స్, లేకపోతే మెటల్స్ నాన్ మెటల్స్కి సంబంధించి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంథనైడ్స్ కానీ యాక్టినైడ్స్ కానీ. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని లాంథనైడ్స్ అంటారా, లేకపోతే డి బ్లాక్ ఎలిమెంట్స్ని లాంథనైడ్స్ అంటారా, జీరో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, లేదా ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనకి జనరల్గా పారాఫిన్ లిక్విడ్ లేదా కిరోసన్లో మనకి ఏమంటారు స్టోర్ చేస్తారంట, ఎందుకంటే అవి హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్. లేదా సాఫ్టెస్ట్ ఎలిమెంట్ ఏది అని అడగచ్చు. సో ఇలాంటిది ఏదైనా ఒక క్వశ్చన్ రిలేటెడ్గా మనకి వచ్చుండొచ్చు. పీరియాడిక్ టేబుల్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అనేది జనరల్గా షిఫ్ట్స్లో ఆల్టర్నేటివ్గా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఎక్స్క్రాటరీ సిస్టమ్. సో ఇది అగైన్ మళ్ళీ బయాలజీకి సంబంధించిందిగా చెప్పచ్చు అండ్ హ్యూమన్ ఆర్గాన్స్కి హ్యూమన్ బాడీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో జనరల్గా ఏంటంటే మనకి మానవ శరీరంలో హ్యూమన్ బాడీలో ఏదైతే వేస్ట్ మటీరియల్ ఉంటుందో దాన్ని ఎక్స్క్రీట్ చేసే సిస్టమ్ని మనకి ఎక్స్క్రాటరీ సిస్టమ్గా చెప్పచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండడం కానీ హ్యూమన్ బాడీ హ్యూమన్ ఆర్గాన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండడం కానీ ఉండడానికి ఈ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. దాంట్లో మనకి మెయిన్గా కిడ్నీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూరినరీ, బ్లాడర్, యూరేటర్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇవి మెయిన్ ఎక్స్క్రాటరీ సిస్టంలో మెయిన్ పార్ట్స్గా చెప్పచ్చు. సో ఈ ఎక్స్క్రాషనరీ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే స్కిన్ దగ్గర నుంచి కానీ లివర్, లార్జ్ ఇంటెస్టైన్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఎక్స్క్రాటరీ ఆర్గాన్స్గా చెప్తాం. సో ఇక్కడున్న వేస్ట్ మటీరియల్ ఏదైతే ఉందో వీటి ఫంక్షనరీ ద్వారా హ్యూమన్ బాడీ నుంచి అది బయటికి తీయబడుతుంది. హ్యూమన్ బాడీని హెల్దీగా ఉంచడానికి, పర్ఫెక్ట్గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్క్రాటరీ ఆర్గాన్స్ ఏవి, ఎక్స్క్రాటరీ అవయవాలు ఏవి అని అడిగితే సో ఆన్సర్ వీటి నుంచి చూస్ చేసుకుని పెట్టచ్చు. లేదా ఎక్స్క్రాటరీ సిస్టంలో మెయిన్ ఫంక్షనింగ్ చేసేవి ఏవి అంటే సో ఇక్కడ నుంచి మీరు ఆన్సర్ చూసుకుని పెట్టచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అయితే ఎక్స్క్రాటరీ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ రిలేటెడ్గా అడిగినట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్బోహైడ్రేట్ ఈజ్ ద ప్లాంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో మనకి మొక్కలకి సంబంధించి అవి ఏ రూపంలో స్టోర్ చేయబడతాయి, భద్రపరచబడతాయి అని అడుగుతున్నారు. స్టార్చ్ రూపంలో. సో ఇది కూడా మనకి బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్గా చెప్పచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ రిలేటెడ్ టు ద ప్లాంట్ రూట్ సిస్టమ్. ఇది బయాలజీకి సంబంధించింది. ప్లాంట్ రూట్ అందుకే చెప్పాను, ప్లాంట్ యానిమల్కి సంబంధించి ఈ సెల్ కానీ లేకపోతే నెక్స్ట్ దానికి సంబంధించిన టర్మినాలజీని కాదు ఒకసారి రివైజ్ చేయమని ప్లాంట్ రూట్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ అడిగారంట. సో జనరల్గా ప్లాంట్ రూట్లో టైప్స్ ఉన్నాయి. పారాసైట్ రూట్స్ అని, వాటర్ రూట్స్ అని, ట్యాప్ రూట్స్ అని, ఫైబ్రస్ రూట్స్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూట్ సిస్టమ్ పేర్లు ఉన్నాయి. మేబీ అలా 4 ఇచ్చి ఇందులో ఏది కాదు దీనికి సంబంధించింది అలాంటి క్వశ్చన్ ఏమైనా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు. లేదు, ప్లాంట్ రూట్ సిస్టమ్ అనేది జనరల్గా దేనికి యూజ్ అవుతుంది అంటే అబ్జార్ప్షన్, అంటే మనకి ఏవైతే ఖనిజాలు కానీ నీరు కానీ ఉందో దాన్ని అబ్జార్బ్ చేయడానికి కానీ లేకపోతే నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వేర్ల నుంచి మొక్కలకి ఏవైతే నీళ్లు ఉంటాయో వాటిని అందించడానికి కానీ లేకపోతే సాయిల్ ఎరోజన్ నుంచి కాపాడడం కోసం కానీ వీటన్నిటికీ కూడా ప్లాంట్ రూట్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో బేసికల్లీ మనకి క్వశ్చన్ అనేది ప్లాంట్ రూట్ సిస్టమ్కి సంబంధించి యూజెస్ ఏంటి అనే దాని మీదైనా అడిగి ఉండొచ్చు, లేదా ప్లాంట్ రూట్ సిస్టంలో టైప్స్ ఉంటాయి కదా ఆ టైప్స్కి సంబంధించి అయినా అడిగి ఉండొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ సోడియం రియాక్ట్స్ విత్ కోల్డ్ వాటర్ దెన్ ద ప్రొడక్ట్ విల్ బీ అని అడుగుతున్నారు. సో సోడియం అనేది మనకి కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో సోడియం హైడ్రాక్సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్ అనేవి ప్రొడక్ట్స్గా చెప్పచ్చు ఎప్పుడైతే సోడియం అనేది వాటర్ లేదా కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయితే. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, NaOH. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ హీట్కి సంబంధించిన యూనిట్స్ అర్త్స్లో చెప్తాం జౌల్స్ అండ్ క్యాలరీ. అక్కడ మనకి ఎలాంటి యూనిట్స్ ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి ఏమంటారు, వర్క్కి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి, పవర్కి సంబంధించి, టెంపరేచర్ లేదా హీట్కి సంబంధించి యూనిట్స్ అనేవి మీకు మినిమం తెలిసి ఉండాలి. ఆల్రెడీ మీరు రివైజ్ చేసి ఉంటారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం బ్యాంకింగ్ క్వశ్చన్స్ చూసాం కదా, దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేబీ అన్నీ ఒక చోట ఉంటే మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ని ఇచ్చారు, అవి వేటితో మర్జ్ అయ్యాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందనుకోండి, సో దీంతో మర్జ్ అయినవి ఏంటంటే విజయ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీనా బ్యాంక్, ఈ రెండు కూడా మనకి దీంతో మర్జ్ అవ్వడం జరిగింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ భారతీయ మహిళా బ్యాంక్, వీటిని దీంతో మర్జ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏవైతే మనకి ఏ బ్యాంక్స్ అయితే వీటితో మర్జ్ అయ్యాయో మొత్తం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చనే మనం ఏదైతే ఒక బ్యాంక్ మర్జింగ్ గురించి చెప్పుకున్నామో, విలీనం గురించి, సో మేబీ నెక్స్ట్ షిఫ్ట్స్లో వస్తే మీకు ఇది యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్. సో ఇవి కూడా అడుగుతున్నారు, ఎవరికి ఏ పర్టికులర్ పర్సన్కి అవార్డు వచ్చింది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని. 2021లో నీరజ్ చోప్రా గారికి అవార్డు రావడం జరిగింది. సో ఈయన పలు బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉన్నారు. ఆర్బీఐ ఏదైతే మనకి బ్యాంకింగ్ ఫ్రాడ్స్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ని లాంచ్ చేసిందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా గారిని తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్కి కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ రవికుమార్ గారు రెజ్లింగ్కి సంబంధించి ఈయనకి కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఒలింపిక్స్లో మనకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారో బాక్సింగ్లో లవ్లీనా గారు, అస్సాంకి సంబంధించిన వ్యక్తి, ఈమెకి కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. హాకీలో వన్ ఆఫ్ ద పర్సన్ పిఆర్ శ్రీజేష్, ఈయన కేరళకి సంబంధించిన వ్యక్తి. కేరళ అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరిజంకి సంబంధించి ఈయనని బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఈయనకి కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. అవని లేఖరా గారు, ఈమె పారాషూటింగ్కి సంబంధించిన వ్యక్తి, ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈమెని అపాయింట్ చేయడం జరిగింది. ఈమెకి కూడా ఖేల్ రత్న అవార్డుని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేప్పటికి సుమిత్, అండ్ ఈయనకి పారా అథ్లెటిక్స్కి సంబంధించిన ఆయన అండ్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్, కిషన్ నగర్ పారా బ్యాడ్మింటన్ అండ్ మనీష్ నర్వాల్ పారా బ్యాడ్మింటన్. అండ్ నెక్స్ట్ మితాలీ రాజ్ గారికి క్రికెట్. ఒకే ఒక్కటి ఇక్కడ డిఫరెన్స్, క్రికెట్లో ఒక పర్సన్కి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది, మితాలీ రాజ్ గారికి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. పద్మభూషణ్ అవార్డ్స్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి అడుగుతున్నారు. దేవేంద్ర జజారియా గారికి సంబంధించిన అవార్డు క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ స్పోర్ట్స్ పర్సన్కి 2022లో పద్మభూషణ్ అవార్డు లభించిందని. సో మనకి దేవేంద్ర జజారియా గారికి ఈ అవార్డు అనేది లభించడం జరిగింది. సో నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి స్పోర్ట్స్ పర్సన్స్కి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఒకటి నీరజ్ చోప్రా గారికి రావడం జరిగింది, సుమిత్ అంటిల్. అండ్ నెక్స్ట్ ప్రమోద్ భగత్, అవని లేఖరా రాజస్థాన్కి సంబంధించి, ఫైజల్ అలీధర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రహ్మానంద్ సంక్వాల్కర్. అండ్ నెక్స్ట్ వందనా కటారియా ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి. డే 2 షిఫ్ట్ 1లో ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ అడిగారు. రిషబ్ పంత్ గారు ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని మనకి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి వందనా కటారియా గారిని బ్రాండ్ అంబాసిడర్ని చేశారు. ఈమె ఆ స్టేట్కి సంబంధించిన వ్యక్తి, హాకీకి సంబంధించిన ప్లేయర్. ఈమెకి కూడా మనకి పద్మశ్రీ అవార్డు అనేది లభించింది.